దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక మంచి శుభకరమైన మంచి రోజు. అదేంటో మీకు తెలుసు కదా, చెప్పండి. కేరీ థామ్సన్ బర్త్డే. దేవుడు 4 సంవత్సరాలు దేవుడు కనికరించి ఆదరించి ఆశీర్వదించిన ఈ 4 సంవత్సరాలు దేవుని కాపుదలలో దేవుడు కాపాడి 5వ సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టాడు. మరి ఇది చాలా సంతోషకరమైన దినముగా మనమందరము చేరాం. అందరూ సంతోషమేనా? స్తోత్రం చెప్దామా? మరి అమ్మగారు చిన్న ప్రార్థన చేసిన తర్వాత పాట పాడుకుందామా? ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా దేవ, మీకు వందనాలు, స్తోత్రములు నాయనా. జీవము కలిగినటువంటి మా తండ్రి, నీకు వందనాలు. మీ కృపలో, మీ దయలో, మీ కాపుదలలో నా తండ్రి ఇంతవరకు బిడ్డలందరినీ మీరు భద్రపరిచిన విధానం బట్టి వందనాలు. ప్రత్యేకముగా నాయన కేరీ థామ్సన్ ప్రభా పుట్టిక దినాన్ని నాయన జ్ఞాపకము చేసుకున్నట్టుకు కృపలో మమ్మల్ని అందరినీ నాయన మీరు సమకూర్చిన విధానం బట్టి దేవా నీకు వందనాలు. గడిచినటువంటి 4 సంవత్సరములు కూడా నాయన నీ బిడ్డకు నా తండ్రి మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని ఉంచారు. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. చదువులలో మీరు తోడుగా ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నూతన సంవత్సరంలో ప్రభా నీ బిడ్డ ప్రవేశిస్తూ ఉంటుండగా నూతనమైనటువంటి ఆశీర్వాదంతో దేవా నీ బిడ్డను మీరు నింపండి నాయన. నూతన దయా కిరీటాన్ని మీరు ధరింప చేయండి ప్రభా నీకు వందనాలు నాయన. ఈ నూతన సంవత్సరంలో మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయండి. నీ సన్నిధిలో ప్రభా నీ బిడ్డ నా తండ్రి పాటలతో నాయన ప్రార్థనతో జీవించే కృపా, ధన్యత, భాగ్యమును నాయన కేరీకి మీరు అనుగ్రహించండి. చేరినటువంటి చిన్న బిడ్డలందరినీ కూడా నాయన మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తువరపేట అడిగి వేడుకొని పొందుకుని నాము తండ్రి, ఆమేన్. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బలె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నలు నింపగనే జీవిగనైతినయా. నీ రూపం నాకిచ్చుటే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నలు నింపగనే జీవిగనైతినయా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేస్తావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేస్తావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 హల్లెలూయా. నేనంటే యేసయ్యకు ఎంత ఇష్టము. నేనంటే ఆయనకు బహు ప్రియము. నేనంటే యేసయ్యకు ఎంతో ఇష్టము. నేనంటే ఆయనకు బహు ప్రియము. జింగు చికా 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 జింగు చికా చికా చికం జింగు చికా 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 హే. జింగు చికా 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 జింగు చికా 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 జింగు చికా 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 హే. పక్షిరాజు వలనే రెక్కలు చాపి ఉన్నత స్థలములలో నన్ను నడుపుము. పక్షిరాజు వలనే రెక్కలు చాపి ఉన్నత స్థలములకు నన్ను నడుపుము. జింగు చికా 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 జింగు చికా 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 జింగు చికా 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 హే. జింగు చికా 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 జింగు చికా 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 జింగు చికా 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 హే. కోడి తన పిల్లలను దాచునట్లు తన రెక్కల నీడలో నన్ను దాచుము. కోడి తన పిల్లలను కాచునట్లు
తన రెక్కల నీడలో నన్ను దాచుము. జింగు చికా 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 జింగు చికా 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 జింగు చికా 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 హే జింగు చికా 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 జింగు చికా 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 జింగు చికా 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 హే. నేనంటే యేసయ్యకు ఎంత ఇష్టము, నేనంటే ఆయనకు బహు ప్రియము. నేనంటే యేసయ్యకు ఎంత ఇష్టము, నేనంటే ఆయనకు బహు ప్రియము. జింగు చికా 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 జింగు చికా 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 జింగు చికా 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 హే జింగు చికా 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 జింగు చికా 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 జింగు చికా 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 హే. హల్లెలూయా. దగ్గర పెట్టుకుంటాడా? పక్షిగా చూడన్న లెక్కలు చాపి ఉన్నట్ట శాలం నాకు అది అయిపోయింది. చిట్టి చిట్టి చీమ ఈ కంటే మమ్మ మున్ను చూపులోన నీ చాటి ఎవ్వలమ్మ. చిట్టి చిట్టి చీమ నీ కంటే మమ్మ మున్ను చూపులోన నీ చాటి ఎవ్వలమ్మ. ఈ కాలమంతా కష్టపడ్డావు చాలా, నేర్చుకుంటావు ఆహారం కొంచెం కొంచెం ముప్పిగా. నిన్ను చూసినంత నేర్చుకోవాలి చాలా, ఉన్నంతలోనే చడిలో నన్నుగా. చిట్టి చిట్టి సీమ నీకంటే గెలవమ్మ మున్ను చూపులోన నీ చాటి ఎవ్వలమ్మ. అంతేనా? సరే నువ్వు పాడమ్మా. చాలు, ఓకే. దేవుని మహాకృపను బట్టి కేరీ థామ్సన్కు దేవుడిచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి ప్రభువును మరి స్తుతిస్తూ ఉన్నాం. మరి సండే స్కూల్ పిల్లలందరినీ పిలిపించుకొని మరి ఈ రీతిగా పిల్లల మధ్య దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాలని మరి ఈ మంచి సమయంలో మేము కూడా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మనము ఒకరోజు బతుకుతున్నాము అంటే దేవుని యొక్క కృప. చెప్పండి, మనం ఒకరోజు బతుకుతున్నాము అంటే దేవుని కృప. దేవుని కృప లేకపోతే ఏ రోజు కూడా మనం గడపలేం, ముందుకు మనం కొనసాగలేం. పరిశుద్ధ గ్రంథంలో ఓ చక్కని మాట ఉంది. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, తెచ్చిన వాళ్ళు చూడండి. లూకాసు వార్తలో నుంచి ఒక వాక్యాన్ని నేను చూపిస్తాను. మీ పరిశుద్ధ గ్రంథాలు తెచ్చిన వారు చూడండి. మొదటి అధ్యాయం 13 నుండి కొన్ని మాటలు నేను చదువుతున్నా చూడండి. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహాసంతోషమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు అనేను. చూసారా? బాప్తిస్ము ఇచ్చే యోహాను గురించి ఏముందంటే, అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. అంటే అతను ఎక్కడ కూడా
అపరిశుద్ధత కానీ పాపము కానీ లేనివాడుగా అతను పుట్టకముందే దేవదూత వచ్చి ఆ జక్కరయ్య ఎలిజబెత్ అని పాషమ్మ గారు పాస్టర్ గారు వారికి దేవదూత పుట్టబోయే కుమారుని గురించి అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు, అనేకులను ప్రభు వైపుకు మళ్ళిస్తాడు. అతని జీవితం ఒక ప్రత్యేకమైనది కనుక మరి కేరీ థామ్సన్ యొక్క జీవితం కూడా అప్పుడప్పుడు అంటాడు, ఏమంటాడంటే నేను చిన్న పాస్టర్ గారిని అంటాడు. ఏమంటాడు? నేను చిన్న పాస్టర్ గారిని అంటాడు. అది దేవుడు పలికిస్తాడు, దేవుని పిల్లల నోట దేవుడు పలికిస్తాడు. కనుక మీరంతా కూడా చిన్న ప్రాయం మొదలుకొని అనేకులకు సంతోషపరిచేటట్టుగా మనం జీవించాలి. మీ గురించి ఎవరు కూడా బాధపడకూడదు. నా మాటలు అర్థమవుతున్నాయా? మీరు పుట్టినందున అనేకులకి ఏం కలగాలి? సంతోషం కలగాలి. అమ్మ నాన్న మాటలు మీరు వింటే వారు చాలా సంతోషిస్తారు. వారి మాటలు వినకుండా వ్యతిరేకంగా జీవిస్తే వాళ్ళు దుఃఖపడతారు కదా. కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాను పుట్టకముందే అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారని ముందుగానే ప్రవచనం చెప్పబడింది. కొంతకాలమైన తర్వాత ఆయన పుడతాడు. పుట్టిన తర్వాత నిజముగా దేవదూత చెప్పినట్టు అనేకులు సంతోషిస్తారు. అతడు అరణ్యంలోకి వెళ్ళిపోయేసి మనకలాగా బట్టలు కాకుండా ఒంటి చర్మాన్ని ధరించుకొని తేనె తాగుతూ అనేకులకు అరణ్యంలో దేవుని వాక్యం చెప్పుచు బాప్తిస్మం ఇవ్వడం, దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం, ఆ రీతిగా తన జీవితం ధన్యకరంగా మారిపోయింది. కనుక మీరు కూడా పోను మీ చదువుల్లో అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మీరు అనేకులకు ఎలా ఉండాలి? సంతోషకరంగా. వింటున్నారా? మీ జీవితం ఎలా ఉండాలి? మీ టీచర్లు కూడా మిమ్మల్ని చూసి సంతోషించాలి. మీ కొలీగ్స్, మీ యొక్క స్నేహితులు కూడా మిమ్మల్ని చూసి ఎలా ఉండాలి? సంతోషించాలి. అర్థమైందా? మీరు అందరికీ సంతోషం తెచ్చేటట్టుగా ఉండాలి. అంటే మంచి పనులు చేయాలి. ఏం చేయాలి? మీరు మంచి పనులు, మంచి అలవాట్లు, మంచి భాష, మంచి మాటలు, మంచి ఆలోచనలు, మంచి కార్యాలు మనం చేస్తే అందరూ మనం చూసి ఏం చేస్తారు? ఆనందిస్తారు, సంతోషిస్తారు. కాబట్టి పోకిరిగా మనం ఉండకూడదు. అర్థమైందా? అందరూ వాళ్ళ గురించి మంచివాడు అనాలి. ఏమనాలి? అందరూ ఏమనాలి? మంచివాడు అనాలి, మంచి తెలివైన వాడు అనాలి, దేవుని భక్తుడు అనాలి, దేవుని బిడలండి అనాలి కదా. కాబట్టి అందుకు దేవుడు మనకు జన్మనిచ్చాడు. మీరు జీవించినంత కాలం చిన్నప్పటి నుంచి కూడా రోజు రోజుకి మీరు అందరినీ సంతోషపరచువారుగా ఉండాలి. అది ఎలా సాధ్యము అంటే అది ప్రభువులో జీవిస్తే సాధ్యమవుతుంది. ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, కొంతసేపు దేవుని సన్నిధిలో గడిపితే మీకు ముందు సంతోషం వస్తుంది. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఆ సంతోషం మీరు పొందుకుంటారు. ఆ సంతోషాన్ని ఇతరులకి మీరు పంచుతారు కదా. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి కదా. ఆ సంతోషం లేక చాలామంది పెడదారులు పడుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా ప్రభువులో జీవించువారు ఎలా ఉంటారంటే ఆనందకరంగా ఉంటారు. కాబట్టి కేరీ థామ్సన్ సంవత్సరం ఎలా ఉండాలి అంటే ప్రభువుకు సంతోషంగా, తల్లిదండ్రులకు సంతోషంగా, సండే స్కూల్లో అనేకులకు సంతోషకరంగా పెరగాలని ప్రార్థన చేద్దామా? తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూయండి. ఇటానా రా పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతివైన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ 4 సంవత్సరాలు కూడా అద్భుతకరంగా, ఆశీర్వాదకరంగా బిడ్డ జీవితాన్ని మీరు తండ్రి అయా ప్రభు సజీవులలో నిలిపి మీరు భద్రంగా క్షేమంగా కాపాడి ఈరోజు ఈ 5వ సంవత్సరంలో ప్రవేశించిన ఈ శుభ సందర్భంలో మా నిండు హృదయంతో
మీకు కృతజ్ఞతా స్తోత్రాలు నాయన. బాప్తిస్మిచ్చి యోహాను అయా పుట్టినందున అనేకులు సంతోషించారు. ఈ బిడ్డ జీవితం నాయన అనేకులకు తండ్రి సంతోషకరంగా మార్చండి. ఆ సంతోషం నీ దగ్గరే ఉంది నాయన, నీ సన్నిధిలోనే ఉంది. ఆ సంతోషం ఈ బిడ్డకు దయచేయండి నాయన. ఈ సండే స్కూల్ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆయా తల్లిదండ్రులు సంతోషి తెచ్చిపెట్ట బిడలుగాను ఆ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి సంతోషకరంగా జీవించినట్లు బిడలను దీవించండి. మీ కృపాక్షేమములతో నింపండి. మరి ఎమ్మెల్యేని గ్రేస్ని బట్టి, కేరీ థామ్సన్ బట్టి దేవా మీకు స్తోత్రాలు, ప్రశాంతను, ప్రీతిని జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారికి చక్కని బిడ్డలు నాయన మీరు ఇచ్చారు. అయా ప్రభు మరి కేరీ థామ్సన్ బట్టి నాయన ఈరోజు ఇంత ఘనంగా ప్రభు ఈ మంచిగా ఈ రీతిగా అయా ప్రభు స్తుతించడానికి, గణపరచడానికి దేవా కృపరిచ్చినందుకు మీకు వేల కొలదిగా కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సండే స్కూల్ టీచర్ అవినాష్, మీ సండే స్కూల్ టీచర్ గారు వచ్చి కొన్ని గ్రీటింగ్స్ మాటలు చెప్తారు. ఈరోజు అందరూ కేరీ బర్త్డే చేసుకోవడానికి వచ్చాము. హ్యాపీ బర్త్డే కేరీ. చక్కగా 4వ సంవత్సరంలోకి అడుగు పెట్టుచుండగా దేవుని కృప 5వ సంవత్సరం, 4వ సంవత్సరం అయిపోయి 5వ సంవత్సరంలోకి అడుగు పెట్టుచుండగా దేవుని కృప కేరీకి, ఇమిలీకి, వాళ్ళ కుటుంబం మొత్తానికి, మా నాయగారు వాళ్ళ కుటుంబం మొత్తానికి తోడుగా ఉండాలి. మరి ఎలాగైతే యేసు ప్రభు వారు ప్రజల దయందును దేవుని దయందును ఎలా అయితే వర్ధిల్లాడో అలాగే కేరీ కూడా వర్ధిల్లి అనేక మందికి దేవుని సువార్త తీసుకెళ్లే ఆ అందమైన పాదాలు కలిగి ఉన్నట్టుగా దేవుడు కేరీకి కృపను చూపించాలని యేసు నామంలో గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. చప్పట్లు కొట్టండి. చాలా సంతోషం. మంచి మాటలు పలికిన అవినాష్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఆ యొక్క తీపిదనము, ఆ యొక్క అయా ప్రభు ఆ కమ్మని ఆశీర్వాదం ఈ బిడ్డ అనుభవించగలుగునట్లు కృప చూపమని, మీరు మాత్రం మహిమ పొందుకోమని యేసయ్య నామంలో ప్రార్థన చేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ఈ కేకును కట్ చేస్తున్నాము తండ్రి. ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Kerry Thompson. Happy birthday to you. May God bless to you. May God bless to you. May God bless to you, Kerry Thompson. May God bless you.